ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం 135వ అధ్యాయం 8 నుండి 14 వచనములు. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలను ఆయన హతం చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కారమును జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. అమోరీల రాజైన ఓగును హతం చేసెను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలులైన తన ప్రజలకు స్వాస్థ్యంగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు నుండును. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపం నొందును. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, కీర్తనకారుడు యెహోవా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో వివరిస్తూ ఉన్నాడు. ఆయన బల ప్రభావాల ముందు ఎవరు నిలవగలరు? 8వ వచనంలో తన స్వాస్థ ప్రజలైన ఇశ్రాయేలును ఏ విధంగా విడిపిస్తున్నాడో ఒక సంఘటనను చెబుతున్నాడు. ఐగుప్తు రాజైన ఫరో ఎదుట దేవుడు సూచక్రియలు మహత్కారాలు చేసినా వినలేదు. ఇంకా కఠినమయ్యాడు. అప్పటికే 9 తెగుళ్లతో వారికి బుద్ధి చెప్పిన మోసే హెచ్చరికలను వినలేదు. మొండిగా ప్రవర్తించాడు. చివరి తెగులుగా ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలను ఆయన హతము చేశాడు. అప్పుడు గాని ఫరో ఇశ్రాయేలును పంపలేదు. ఇది లోపం లేని న్యాయం. దేవుని పిల్లలను ఈజిప్టు వారు వేధించినందుకు ఇది ప్రతీకారం. నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుండి 22 వచనం చదివితే అక్కడ ఇశ్రాయేలులకు మగబిడ్డ పుడితే చంపమని మంత్రసానులకు ఫరో ఆజ్ఞాపించాడు. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుండి విడిపించబడి తమ వాగ్దాన దేశానికి వస్తున్నప్పుడు మధ్యలో ఆ ప్రాంతాల రాజులు ఇశ్రాయేలీయులకు ఎదురు తిరిగారు. వారిని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. కానీ వారెవరూ ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయారు. వారిలో అమోరీల రాజైన సీహోను, ఓగును ఉన్నారు. ఏ రాజు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయారు? ఎందుకంటే ఇశ్రాయేలీయులతో దేవుడైన యెహోవా ఉన్నాడు. అమోరీ వాళ్ళ పాపం పండింది. దేవుని తీర్పుకు గురయ్యారు. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో అబ్రహాముతో దేవుడు చెప్పినట్టుగా ఇది జరిగింది. మోసే నాయకత్వంలో, మోసే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యంగాను అప్పగించాడు. దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు. 13వ వచనంలో కీర్తనకారుడు యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉండునని దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. ఇక్కడ దేవుని నామం అంటే దేవుని స్వభావం, లక్షణాలు. అవి శాశ్వతమైనవి, మార్పు లేనివి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు యెహోవానైన నేను మార్పు లేనివాడను అని అంటున్నాడు. దేవుడు శాశ్వతంగా లోపరహితుడు. ఆయన అభివృద్ధి చెందవలసినది, ఎదగవలసినది ఏమీ లేదు. ఆయన గుణశీలాలకు కలపవలసినది, తీసివేయవలసినది ఏమీ లేదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండునని రాయబడి ఉన్నది. నాయకులుగా ఉన్న మనుషులు ఉంటారు, పోతారు. క్రీస్తు మాత్రం ఎప్పుడు ఒకటే. ఆయన పరిచర్య ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఆయన స్వభావంలో గాని తన ప్రజల పట్ల ఆయనకున్న శ్రద్ధలో గాని ఏ మార్పు కలగదు. 14వ వచనంలో దేవుని స్తుతించటానికి కీర్తనకారుడు ఇస్తున్న 5వ కారణం, ఈ లోకంలో దేవుని ప్రజలు నలుదిక్కుల అన్యాయాన్ని చవిచూస్తున్న దేవుడు మాత్రం తన సదుద్దేశాలను వారి పట్ల నెరవేర్చుకుంటాడు. కాబట్టి మనం ఆయన్ను స్తుతించాలి. దేవుడు కొద్ది వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకెంతగానో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా, నీ ప్రజలు, నీ స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి తీసుకొని వస్తున్న క్రమంలో ఫరో నీ మాట వినకుండా కఠినం చేసుకున్నాడు, మూల్యం చెల్లించుకున్నాడు.
10 తెగుళ్లతో ప్రభా తండ్రి వారిని తండ్రినైనా ఇబ్బంది పెట్టావు. అయా నీకు వందనాలు, స్తోత్రములు. అయా ఐగుప్తు దేశంలో ఎంతమంది దేవతలను వారు ఆరాధిస్తున్నారో ఆ దేవతలందరికీ సిగ్గు కలిగేలా అయా తండ్రి నీవు వారిని ప్రభా తండ్రినైనా ఇదిగో ముప్పు తిప్పలు పెట్టి నీవే నిజమైన దేవుడిని తెలుసుకునేలా చేసి అక్కడి నుంచి నీ ప్రజలను విడిపించావు. దేవా, యెహోవా, నా తండ్రి, నా ప్రభువా, నా యేసయ్యా, ఆకాశమందుండు నీవు తప్ప ఇంకా ఏ దేవుడున్నాడయ్యా? నీవే మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా అదొనాయ్. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, నేను ఎన్నో సూచక్రియలు మహత్కార్యాలు ప్రభా నువ్వు చేసినా విననొల్లని వారి పరిస్థితి తండ్రి ఫరోవలే అయిపోతుంది. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. కృపగలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. అక్కడ నుంచి నీ ప్రజలు నడిపించుకుంటూ పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అడ్డుగా వచ్చిన సీహోను రాజు, ఓగు రాజులు ఏమైపోయారో అయ్యా తండ్రి, నైనా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంటున్నావు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి నైనా ఇదిగో వారి పక్షాన, ఇశ్రాయేలు ప్రజల పక్షాన నువ్వే యుద్ధము చేశావు. వారికినైనా నువ్వు ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని తండ్రి స్వాస్థముగా ఇశ్రాయేలు ప్రజలైన నీ ప్రజలకు స్వాస్థంగాను తండ్రి దాన్ని అప్పచెప్పావు. అవును ప్రభా, నీవే వారి పక్షాన యుద్ధము చేశావు ప్రభా తండ్రి. శత్రు సైన్యాలు ఇదిగో తన్ని పారిపోయేలా చేసావు, శత్రులకు భయం పుట్టించేలా చేసావు. అయ్యా తన్ని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసావు, యోర్దాను నదులను ఆరిపోయేలా చేసావు, ఎరికో గోడలను కుప్పకూల్చావు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఏ రాజు నిలవలేకపోయారు నాయనా. యెహోషువతో వాగ్దానం ఇచ్చావు నైనా తండ్రి. ఆ వాగ్దానం ప్రకారం ఏ మనుషుడు నిలబడకుండా పారిపోయారు తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. యెహోషువ బలాన్ని బట్టి కాదు, ఇశ్రాయేలు బలాన్ని బట్టి కాదు, కానీ నిన్ను బట్టే నువ్వు వారి మధ్య ఉన్నావు కాబట్టి వారికి ముందు ఉండి ప్రభా నడిపించావు కాబట్టి వారినైనా ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఇప్పుడు మా జీవితంలో కూడా అయా తండ్రినైనా ఇదిగో మా ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే పోరాటాలను అయా తండ్రినైనా శత్రురాజు లాంటి అనేకమైనటువంటి పోరాటాలు ప్రభా మాకు వచ్చినప్పుడు వాటిని జయించుకుంటూ పోవడానికి నీ ఆత్మను మా యందు ఉంచావు తండ్రి. మా పక్షాన ఇదిగో నీవే యుద్ధం ఆడటానికి నీ ఆత్మను మా యందు ఉంచావు అయా తండ్రినైనా. ప్రతి శోధన నుంచి తప్పిస్తూ తండ్రినైనా ప్రతి ఒక్క ఆత్మీయ పోరాటంలో మాకు విజయాన్ని ఇస్తూ ముందుకు తీసుకుని వెళుతున్నావు. నడిపిస్తున్నవాడు నీవే, పరలోకానికి చేర్చువాడువు నీవే. వాగ్దానం చేసిన ఆ పరలోకపు కానానుకు తీసుకెళ్లేవాడువు నీవే. నీ శక్తే, నీ బలమే, మేము ఒట్టివారమే ప్రభువా తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృప చూపించి నడిపిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలం ప్రభువా తండ్రికి. అందుకే నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం అయా తండ్రి. నీకే సమస్త స్తుతి, మహిమ, ఘనతలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా, కరుణామయుడా, ప్రేమామయుడా, ఉన్నవాడవు, అనువాడవైన తండ్రి నీకు స్తోత్రాలు. అంతేకాకుండా ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి జీవితాలు ఏ సమస్యలున్నా ఇదిగో ఐగుప్తు బానిసత్వం లాంటి సమస్యల్లో ఉన్నారా, ఆ యొక్క అప్పులైన బానిసత్వంలో ఉన్నారా, అనారోగ్యపు బానిసత్వంలో ఉన్నారా తండ్రి, సమస్యల సుడిగుండాలలో చిక్కుకొని ఉన్నారా, బయట పడలేక ఉంటున్నారా, ఇదిగో ఇప్పుడే ఆ బానిసత్వాలన్నిటి నుంచి విడిపించండి అయా తండ్రి. కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి ఆ వారి ఎదురుగా నిలబడిన అయా తండ్రి ఎర్ర సముద్రాల లాంటి సమస్యలను ప్రభా ఆరిపోయేలా చేయండి అయా తండ్రినైనా. ఇదిగో యోర్దాను లాంటి అడ్డంకులను తొలగించండి, ఎరికో గోడల అడ్డంకులను తొలగించండి. నీ బిడ్డలను క్షేమంగా తండ్రి వారు చేరవలసిన గమ్యానికి చేర్చుమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మబలం చేత నింపి నడిపించండి. అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులు బలపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి. మా దేశపు అధికారులను జ్ఞాపకం చేసుకోండి, చక్కని పరిపాలించుటకు నీ పరలోకపు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. దిక్కులేని వారిని, విధవరాలను కనీసం
ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృప చూపండి నాయనా, సహాయం చేసి నడిపించుమని అడుగుచూ ఉంటున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి నైనా నేను స్తుతిస్తున్నాం, గణపురు సహాయం చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి సమస్యల సుడిగుండాల్లో ఉంటున్నటువంటి విడిపించండి అయ్యా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఈ నొప్పులను మా ప్రభు రక్షకుడిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.